So, in today's session, we are going to discuss how to install Jenkins and configure it in the server. So, these are the steps actually. We are going to create a security group, then we are going to create an EC2 instance. So, within that instance, we are going to install and configure Jenkins. Okay. So, the first step, so we need to create a security group for Jenkins. Okay. So, go to EC2 service. Okay. So, I'm just looking for the EC2 service. So here is the EC2 service. Just opening it that EC2 సర్వీస్ ఒక న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఓపెన్ చేస్తేనే ఇక్కడ లెఫ్ట్ సైడ్ సో ఓపెన్ చేస్తేనే మనకి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ నావిగేషన్ లో డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ సెర్చ్ చేస్తే మనకి సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటుంది. సో క్లిక్ ఆన్ సెక్యూరిటీ గ్రూప్. ఇక్కడ టాప్ రైట్ కార్నర్ లో మనకి క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అని ఒక ఆప్షన్ ఉంది. సో క్లిక్ ఆన్ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే. సో దెన్ నౌ మనం ఒక క్రియేటివ్ ఒక ఈ సెక్యూరిటీ గ్రూప్ కి ఒక పేరు ఇవ్వాలి. ఓకే. సో సిన్స్ దిస్ ఇస్ జెన్కిన్స్, సో ఐమ్ జస్ట్ గివింగ్ ఇట్ యాజ్ అ జెన్కిన్స్ -sg. sg stands for security group here. Okay. Description Jenkins security group. Okay. Next VPC. ఓకే. సో జస్ట్ మనకి ఓన్లీ వన్ VPC ఉంది. సో అందుకు బై డిఫాల్ట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇన్బౌండ్ రూల్స్. ఓకే. సో ఇన్బౌండ్ రూల్స్ లో ఐఎమ్ గోయింగ్ టు యాడ్ టూ. వన్ ఈజ్ SSH to log into the server. So this SSH will actually run at port number 22. సో మనం ఎప్పుడైతే మనము ఇక్కడ డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ ప్రోటోకాల్స్ లో నేను SSH సెలెక్ట్ చేసుకుంటే బై డిఫాల్ట్ దీని పోర్ట్ 22. సో మనం ఎడిట్ చేసేదానికి కూడా లేదు, ఇది డిసేబుల్ అయింది ఫీల్డ్. ఓకే. సో ఇక్కడ సౌట్స్. సో సౌట్స్ ఏంటంటే ఏ పర్టికులర్ IP అడ్రస్ నుంచి నువ్వు ఈ పర్టికులర్ IP అడ్రస్ నుంచి నువ్వు నీ పర్టికులర్ ఇన్స్టెన్స్ నువ్వు అలో చేయాలనుకుంటున్నావు టు కనెక్ట్ ద సర్వర్. సో విల్ డిస్కస్ అబౌట్ దిస్ వన్ ఆఫ్టర్ క్రియేటింగ్ ద ఇన్స్టెన్స్. జస్ట్ యాడింగ్ వన్ మోర్ రూల్. జస్ట్ కస్టమ్ TCP అనే ప్రోటోకాల్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ జెన్కిన్స్ పోర్ట్ నెంబర్. సో జెన్కిన్స్ బై డిఫాల్ట్ రన్స్ అట్ పోర్ట్ నెంబర్ 8080. Okay. So again I'm selecting this one. So we'll discuss about this one once this Jenkins is configured. Okay. సో ఇన్బౌండ్ రూల్స్. ఓకే. ఇన్బౌండ్ రూల్స్ లో జస్ట్ మనం ఈ రెండు యాడ్ చేస్తాం. ఒకటి SSH, ఇంకొకటి జెన్కిన్స్ పోర్ట్. నెక్స్ట్ అవుట్బౌండ్ రూల్స్. సో అవుట్బౌండ్ రూల్స్ బై డిఫాల్ట్ మనకి ఆల్ ట్రాఫిక్ ఎనేబుల్ అయి ఉంటాయి. సో మనం దాన్ని ఏం చేంజ్ చేయం. ఓకే. నెక్స్ట్ సో ఇక్కడ మనము ఈ 000 అని మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఈ 0 అంటే ఏంటంటే మీనింగ్ అన్ని ఐపీ అడ్రసెస్ అని. అన్ని ఐపీ అడ్రసెస్. సో ఇప్పుడు ఐపీ అడ్రస్ ఏంటంటే మీ ల్యాప్టాప్ మీరు కనెక్ట్ అయినప్పుడు మీ ల్యాప్టాప్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. సో ఇక్కడ అన్ని ఐపీ అడ్రస్ అంటే ఏంటంటే అన్ని ఐపీ అడ్రసెస్ క్యాన్ కనెక్ట్ టు ద సర్వర్ టు విచ్ వీఆర్ గోయింగ్ టు అటాచ్ ది సెక్యూరిటీ గ్రూప్. మనం ఏదైతే ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి ఆ ఇన్స్టెన్స్ కి సెక్యూరిటీ గ్రూప్ మనం యాడ్ చేస్తామో ఇన్స్టెన్స్ సెక్యూరిటీ మనం ఏం చెప్తున్నామంటే ప్రతి ఒక్క ఐపీ అడ్రస్ క్యాన్ లాగిన్ టు ద సర్వర్. వాళ్ళకి మన సర్వర్ ఐపీ అడ్రస్ ఉంటే దే క్యాన్ లాగిన్ టు సర్వర్. ఓకే. అలాగే దే కెన్ సెండ్ రిక్వెస్ట్ టు కనెక్ట్ టు సర్వర్ అట్ దిస్ పోర్ట్ నెంబర్. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఒక రూల్ ఇచ్చారు చూడండి. ఇక్కడ 000 అలో ఆల్ ఐపీ అడ్రస్ టు యాక్సెస్ యువర్ ఇన్స్టెన్స్.
Okay. We recommend setting your security groups to allow access from known IP addresses only. Okay. సో ఇప్పుడు నేను జస్ట్ ఈ స్టేట్మెంట్ ఒకటి కాపీ చేసుకుంటున్నా. విల్ డిస్కస్ అబౌట్ దిస్ వన్ ఆఫ్టర్ Jenkins is installed so that you will understand. So these two are same. Now I'm clicking on create security group. So I have created a security group. Okay. So in case మీరు ఈ సెక్యూరిటీ గ్రూప్ ఎక్కడ ఉందని మీరు చెక్ చేయాలనుకుంటే జస్ట్ మళ్ళీ సెక్యూరిటీ గ్రూప్స్కి వస్తే ఇక్కడ మీకు మీ సర్వర్లో సారీ మీ అకౌంట్లో ఉన్న సెక్యూరిటీ గ్రూప్స్ అన్ని లిస్ట్ అవుట్ అవుతాయి. ఈ సెక్యూరిటీ గ్రూప్లో లిస్ట్ అవుట్ అయిపోయిన తర్వాత మనం పెట్టిన పేరేంటి, జెన్కిన్స్ సెక్యూరిటీ గ్రూప్ కదా. జెన్కిన్స్ దగ్గర చూడండి సెక్యూరిటీ గ్రూప్, అంటే జెన్కిన్స్ ఐఫోన్ సెక్యూరిటీ గ్రూప్ పంపించింది. జస్ట్ దాంతో సెర్చ్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది. ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటే సో ఇక్కడ కొలాప్స్ అయింది. ఇట్లా మనం స్క్రోల్ డౌన్ చేస్తే ఈ ట్యాబ్ లో డీటెయిల్స్ సెక్యూరిటీ గ్రూప్స్ అంటే దాని నేమ్ ఏంటి, అది ఏ VPC లో క్రియేట్ అయింది. సో VPC అంటే నథింగ్ బట్ నెట్వర్క్. ఓకే. నెక్స్ట్ ఈ ఇన్బౌండ్ రూల్స్. ఓకే, కనపడుతుందా? ఈ ఇన్బౌండ్ రూల్స్ లో మనము ఏ ఏ ప్రోటోకాల్స్ ఏ ఏ పోర్ట్స్ మనం అలో చేస్తున్నాం, సో ఆ డీటెయిల్స్. ఓకే. ఇప్పుడు నేను సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఐ వాంట్ టు క్రియేట్ ఇన్స్టెన్స్ నౌ. ఇక్కడ మీరు ఎప్పుడైతే మళ్ళీ EC2 సెర్చ్ చేస్తారో సో బై డిఫాల్ట్ మీకు ఈ పేజీలోకి వస్తుంది. ఈ పేజీలో మీకు ఇక్కడ చూడండి లాంచ్ ఇన్స్టెన్స్ అని ఉంది కదా, లాంచ్ ఇన్స్టెన్స్. క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. సో లాంచ్ ఇన్స్టెన్స్ అని ఇస్తూనే మనకి పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మీ సర్వర్ పేరు, ఆ సర్వర్ పేరు వచ్చేసి నేను జెన్కిన్స్ సర్వర్ అని పెట్టుకుంటాను. ఓకే. నెక్స్ట్ నేను బై డిఫాల్ట్ అమెజాన్ లైనెక్స్లో 2023 సెలెక్ట్ చేసుకుంటా. దీనికి ఇది ఫ్రీ టైర్ ఎలిజిబుల్. ఓకే. నెక్స్ట్ ఇన్స్టెన్స్ టైప్ T2.micro. T2.microకి ఏంటి కాన్ఫిగరేషన్, 1 CPU 1 GB మెమరీ మనకు సరిపోతుంది ప్రెసెంట్. నెక్స్ట్ కీ పేర్, మీరు ఏదైనా కొత్తది క్రియేట్ చేసుకుంటే కొత్తది పెట్టుకోవచ్చు, లేదా ఇంతకుముందు మీకు ఆల్రెడీ క్రియేట్ అయ్యింటే పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్. ఐ వాంట్ టు క్రియేట్ జెన్కిన్స్ సర్వర్ కీ. సో ఇది బై డిఫాల్ట్ RSA PEM, మనకి అవే ఆప్షన్స్ కావాలి. సో క్లిక్ ఆన్ క్రియేట్ కీ పేర్. సో ఇట్లా క్లిక్ ఆన్ క్రియేట్ పేర్ కొడుతున్నా ఇక్కడ మనకి మన లోకల్ ల్యాప్టాప్ లోకి డౌన్లోడ్ ఫోల్డర్స్ లోకి ఇది ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అయింది. సో నౌ నెట్వర్క్ సెట్టింగ్స్ మనకు కావాల్సిన VPC ఇదే. సబ్నెట్ ప్రిఫరెన్స్ ఏం సెలెక్ట్ చేసుకోలేదు యాజ్ ఆఫ్ నౌ. అసైన్ పబ్లిక్ IP. ఓకే, మనకు పబ్లిక్ IP కావాలి ప్రెసెంట్. నౌ ఇక్కడ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పేసి ఈ పర్టికులర్ పేరుతో అది క్రియేట్ చేస్తుంది. బట్ మనం ఆల్రెడీ నాకు సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తాం కదా జెన్కిన్స్ కోసం. సో అందుకు నేను ఇప్పుడు సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. సో ఇక్కడ నాకు కావాల్సిన నా సెక్యూరిటీ గ్రూప్ ఏంటి, జెన్కిన్స్ -SC. సో నేను సెలెక్ట్ చేసుకున్నా జెన్కిన్స్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే. ఈ సర్వర్కి అసైన్ అయ్యే స్టోరేజ్ ఎంత, 8 GB. నాకు 8 GB ఓకే సరిపోతుంది. ఇన్ కేస్ మనకి ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ మనము స్టోరేజ్ని చేంజ్ చేసుకోవచ్చు. 8 నుంచి 10 కైనా చేంజ్ చేసుకోవచ్చు, 20 కైనా చేంజ్ చేసుకోవచ్చు. సో మనకి 30 GB వరకు ఫ్రీ. సో మనకి 8 GB ఓకే సఫిషియెంట్. సో లేటర్ ఇన్ కేస్ మనకి సఫిషియెంట్ కాదనుకుంటే మనం వచ్చి స్టోరేజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. సో దట్స్ ఆల్. ఓకే. ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ఆన్ దిస్ లాంచ్ ఇన్స్టెన్స్. It will take it's okay. You see, successfully initiated launch of instance.
సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇది మన జెన్కిన్స్ సర్వర్కి అసైన్ అయిన ఇన్స్టెన్స్ ఐడి. క్లిక్ చేస్తే మన ఇన్స్టెన్స్ స్పేస్కి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మన జెన్కిన్స్ సర్వర్ ఐడి ఇక్కడ చూస్తే స్టేట్ ప్రజెంట్ ఇంకా పెండింగ్ లో ఉంది. ఇట్ విల్ టేక్ లైక్ 1 minute or 2 minutes. ఓకే, ఇక్కడ రీఫ్రెష్ పేజ్ మనం రీఫ్రెష్ చేసుకుంటే మనకు స్టేటస్ తెలుస్తుంది. చూడండి ఇది రన్నింగ్ లోకి నా ఇది స్టేటస్ చెక్ చేస్తుంది. ఓకే, అంటే సర్వర్ హెల్తీగా ఉంది లేదా అని చెప్పేసి డిసైడ్ స్టేటస్ చెక్ చేస్తుంది. సో నా ఇక్కడ నాకు పబ్లిక్ ఐపీ అడ్రస్ అసైన్ అయింది. నేను పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకుంటున్నా. సో మొబైల్ ఎక్స్టమ్ ఓపెన్ చేసి ఇప్పుడు క్లిక్ ఆన్ సెషన్ SSH. సో బై డిఫాల్ట్ నేను సర్వర్ లాంచ్ చేసినప్పుడు నాకు EC2 అనే యూజర్ క్రియేట్ అయింటారు జెన్కిన్స్ సర్వర్. సో అందుకు నేను ఐ వాంట్ టు కనెక్ట్ విత్ EC2 యూజర్ @Jenkins సర్వర్ ఐపీ అడ్రస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి SSH అని ఉంది కదా. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇక్కడ యూజ్ ప్రైవేట్ కీ, ఇందాక మనకి ఒక జెన్కిన్స్ సర్వర్ పెమ్ కీ డౌన్లోడ్ అయింది కదా. సో నేను అందుకు యూజ్ ప్రైవేట్ కీ అని సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ నా సర్వర్ నా ల్యాప్టాప్లో ఎక్కడ ఉందో ఆ పెమ్ కీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో క్లిక్ ఆన్ ఓపెన్. సో యాక్సెప్ట్. Okay, now I connected to Jenkins server. Okay, Jenkins server. So just cross verify this private IP address. So this private IP address is 172.31.87.31. So if you come to it, so see if you can see this is the private IP address, right? So మన private IP address ఏముంది 172.31.87.31. So we connected to correct server only. Okay, నేను ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా. Okay. So now we need to install Jenkins. Okay. సో ఇక్కడ నేను మెన్షన్ చేసా పీపీటీలో ఆల్రెడీ స్టెప్స్ సెక్యూరిటీ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలని. సో ఇన్బౌండ్ రూల్స్ ఏవి యాడ్ చేయాలని చెప్పేసి అవి కూడా మెన్షన్ చేశాను ఇక్కడ. అవుట్ బౌండ్ రూల్ అవి మెన్షన్ చేసా. నౌ సో నౌ వీ హ్యావ్ క్రియేటెడ్ EC2 ఇన్స్టెన్స్ విత్ జెన్కిన్స్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, సో నౌ installing Java. So Jenkins is developed in Java. Okay, so we need to install Java on the server, otherwise we won't be able to install Java. Sorry, Jenkins. Okay, so I'm trying to update package first. Okay, so DNF. So DNF అనేది ప్యాకేజ్ మేనేజర్. సో ఈ ప్యాకేజ్ మేనేజర్ లైనక్స్ లో ఆల్రెడీ ఒక సెషన్ చెప్పాను, ఒక చిన్న సెషన్. సో ఆల్రెడీ మనం మావెన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు డిస్కస్ చేసాం దాని గురించి. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తుంది, ఐ థింక్ నథింగ్ టు డూ. దట్ మీన్స్ అన్ని ప్యాకేజెస్ అప్ టు డేట్ లో ఉన్నాయి సర్వర్ లో. నెక్స్ట్ ఐ వాంట్ టు ఇన్స్టాల్ దిస్ జావా. ఓకే, ఏం చేస్తున్నాను, sudo dnf install -y java 17. So now I'm installing Java. Okay, ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి సంథింగ్ ఇన్స్టాలింగ్ ఏదో ఇన్స్టాల్ చేస్తుంది జావాకు సంబంధించిన లైబ్రరీస్ అన్ని. సో ఇక్కడ జావా ఇక్కడ చూస్తే ఇక్కడ జావా 17 అని ఇక్కడ చూడండి సంథింగ్ జావా 17. సో మనకి ఇప్పుడు జావా ఇన్స్టాల్ అయింది. సో ఇప్పుడు జావా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దాని వర్షన్ చెక్ చేసుకోవాలంటే కమాండ్ ఏంటి, జావా -version. ఇక్కడ చూస్తే 17.0 మనకి ఇన్స్టాల్ అయింది. సో దిస్ ఈజ్ అవర్ జావా వర్షన్. ఓకే, సో నౌ we have installed the Java. Now try to install the Jenkins. సో ఈ Jenkins ఇన్స్టాల్ చేయాలంటే సో we need to
import this Jenkins repo, okay, into this particular location. సో అండర్ ఈటీసీ డైరెక్టరీ మనకు ఎం రెపోస్ అనే ఒక డైరెక్టరీ ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే cd/etc ఎం రెపోస్ అని ఫోల్డర్కి వెళ్తున్నా. సో ఇక్కడికి వెళ్తే నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు ప్రజెంట్ చూస్తే అమెజాన్ లైనక్స్ అని ఒక రెపో ఉంది. ఓకే, కెర్నల్ అని ఒక రెపో ఉంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ప్లేస్ లోకి మనం జెన్కిన్స్ అనే ఒక రెపో ఇన్స్టాల్ చేయాలి. సో దానికి కమాండ్ ఏంటి మనకి sudo. సో నేను ఆల్రెడీ కమాండ్ నోట్ ప్యాడ్ లోకి కాపీ చేసుకున్నా. ఓకే, సో I install. So if you see, I'm using a wget command. Here, I'm trying to install this Jenkins repo, this particular site. Okay, this particular Jenkins site. So I install that Jenkins repo. So now, if I list out, నేను ఇప్పుడు ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తే ఎం రెపోస్ కింద, సో మనకి లాస్ట్ టైం వరకు ఓన్లీ 2 రెపోస్ ఉన్నాయి కదా, అమెజాన్ లైనక్స్ రెపో, కెర్నల్ రెపో. ఇప్పుడు చూస్తే మనకి అమెజాన్ లైనక్స్ తో పాటు జెన్కిన్స్ రెపో కూడా ఉంది. సో ఇది ఫైల్. ఈ ఫైల్ ను ఓపెన్ చేస్తే చూడండి ఇలా ఉంటుంది మనకి ఈ ఫైల్లో సంథింగ్ జెన్కిన్స్ అని, తర్వాత జెన్కిన్స్ సంబంధించిన యుఆర్ఎల్, ఓకే, సంథింగ్ ఏదో నేమ్ ఇలా ఉంటుంది. అలాగే మీరు ముందు ఉన్న ఈ ఫైల్స్ కూడా ఓపెన్ చేయొచ్చు అమెజాన్ లైనక్స్ రెపో. చూడండి ఇది అమెజాన్ లైనక్స్ రెపో. చాలా ఎంట్రీస్ ఉన్నాయి ఈ పర్టికులర్ ఫైల్లో, రెపాస్ట్రీ అని. సో నౌ మనము ఈ జెన్కిన్స్ సంబంధించిన ఒక రెపో కాన్ఫిగరేషన్ ఫైల్ ని ఎం రెపోస్ ఈ పర్టికులర్ /etc అనే డైరెక్టరీ కింద ఎం రెపోస్ డాట్ డి అనే డైరెక్టరీ కింద మనము ఇన్స్టాల్ చేసాం. నౌ నెక్స్ట్ స్టెప్ we need to import a key file, okay, for installing the Jenkins package. Okay, this is the command rpm, sudo rpm కూడా is a package manager. సో మనకి DNF ఎలాగో ప్యాకేజ్ మేనేజర్, rpm కూడా ఒక ప్యాకేజ్ మేనేజర్. సో ఈ కమాండ్ నేను రన్ చేస్తాను. ఇట్ విల్ ఇన్స్టాల్ వన్ కీ ఫర్ us. జస్ట్ కమాండ్ నోట్ ప్యాడ్ ఆల్రెడీ కాపీ చేసుకున్నా. ఎందుకు నేను నోట్ ప్యాడ్ లో కాపీ చేసుకున్నా అంటే సమ్ టైమ్స్ నేను పీపీటీలో కాపీ చేసినప్పుడు ఏవైతే ఐఫన్ ఉన్నాయో అవి సంథింగ్ ప్రాపర్ గా కాపీ అవ్వట్లేదు, ఎక్స్ట్రా స్పేస్ కాపీ ఇవ్వడం అలా. సో అందుకు నేను ఏం చేస్తాను అంటే నోట్ ప్యాడ్ లో కాపీ చేసుకుని నోట్ ప్యాడ్ నుంచి రన్ చేస్తున్నా. ఓకే, సో నా ఇది మనకి సక్సెస్ఫుల్ గా ఇది కీ ఇంపోర్ట్ చేసింది. సో నౌ నెక్స్ట్ స్టెప్ ఈస్ ఇన్స్టాల్ జెన్కిన్స్. ఓకే, install Jenkins. So this is the command sudo dnf install jenkins-y. It will take 2 or 3 minutes. Okay, so now మనకి Jenkins ఇన్స్టాల్ అయింది. ఇక్కడ చూస్తే ఇన్స్టాల్డ్ Jenkins 2.44 వర్షన్. ఓకే, సో నౌ నెక్స్ట్. సో Jenkins అనేది ఒక వెబ్ అప్లికేషన్. ఓకే, ఇట్ ఇస్ అన్ వెబ్ అప్లికేషన్. ఇట్ ఈస్ a war file. So now we need to enable that and then start that. దాని తర్వాత స్టార్ట్ అయిందని చెప్పేసి స్టేటస్ చెక్ చేసుకుంటాం. ఓకే, సో దానికి కమాండ్స్ ఇవి sudo system ctl. సో సిస్టమ్ ctl అనేది ఒక కమాండ్. ఆ కమాండ్ ఏం చేస్తుందంటే ఒక అప్లికేషన్ ని ఎనేబుల్ చేయనీకి, స్టార్ట్ చేయనీకి, దాని స్టేటస్ చెక్ చేయనీకి, ప్లస్ దాన్ని స్టాప్ చేయనీకి. ఓకే, లేదంటే ఆ అప్లికేషన్ రీబూట్ చేయనీకి.
ఈ systemctl అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే. నౌ ఐఎమ్ గోయింగ్ టు రన్ దిస్ కమాండ్ ఎనేబుల్. ఇప్పుడు నేను ఎనేబుల్ చేస్తా. సో ఎనేబుల్ చేస్తేనే సంథింగ్ ఇక్కడ చూడండి. ఇట్ హ్యాస్ క్రియేటెడ్ అ సిమ్ లింక్. ఓకే. ఫ్రమ్ దిస్ లొకేషన్ టు ఈ లొకేషన్ లో జెన్కిన్స్ సర్వీస్ అనే ఒక ఫైల్ ఉంది. ఓకే. సో యూజర్ లిబ్ సిస్టమ్ డి అనే డైరెక్టరీలో ఈ పర్టికులర్ లొకేషన్ కి మనకు ఈ సాఫ్ట్ లింక్ క్రియేట్ చేసింది. ఓకే. సో ఐ వాంట్ టు స్టార్ట్ జెన్కిన్స్ నౌ. సో కమాండ్ అంతా సేమ్. sudo systemctl ఇక్కడ ఎనేబుల్ ఉంది. ఎనేబుల్ బదులు స్టార్ట్. ఓకే. ఎనేబుల్ బదులు స్టార్ట్. స్టార్టింగ్. ఓకే. could be started. So open an duplicate tab. So now I want to check the status. Jenkins started learning. I want to check the status. Okay. So the status command run చేస్తున్నాం. ఓకే. సో మనకి రన్ అయిపోయింది. సో ఇక్కడ చూస్తే సో ఇక్కడ మనకి ఇది రన్ అయిపోయింది. సో ఈ కమాండ్ రన్ చేసిన తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్ టైం తీసుకుంది. ఓకే. సో నౌ స్టేటస్ కమాండ్ రన్ చేశాను. ఇక్కడ స్టేటస్ కమాండ్ రన్ చేస్తే ఇక్కడ చూసారా మీరు యాక్టివ్ అని ఒకటి ఉంది కదా గ్రీన్ కలర్ లో, యాక్టివ్ రన్నింగ్ అని. సో ఇట్లా యాక్టివ్ రన్నింగ్ అని వస్తే దాని మీనింగ్ ఏంటి? ఈ పర్టికులర్ అప్లికేషన్ లేదంటే ఈ పర్టికులర్ సర్వీస్ సక్సెస్ఫుల్ గా రన్ అయ్యింది. ఓకే. ఇది సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడం అంటే ఏంటంటే జెన్కిన్స్ ఇస్ ఎ వార్ ఫైల్ కదా, ఈ వార్ ఫైల్ ని మనం బ్యాక్గ్రౌండ్ లో రన్ చేయడం. సో మీరు ఇక్కడ చూస్తే ఇది చూడండి, ఇట్ ఈస్ కాలింగ్ జావా. ఓకే. జావా -jar ఫైల్, సారీ జావా -jar అండ్ దెన్ యువర్ జెన్కిన్స్ వార్ ఫైల్. అర్థమవుతుందో ఇది ఎలా రన్ అవుతుందో బ్యాక్గ్రౌండ్ లో. సో మీరు ఎప్పుడైతే స్టార్ట్ అని కమాండ్ రన్ చేశారో సో దాని మీనింగ్ ఏంటంటే మనం జావా ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ జావా వార్ ఫైల్ ఇన్స్టాల్ అయింది. ఓకే. సో ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎలా అవుతుందంటే ఇలా ఉంటుంది, జావా -jar దెన్ జెన్కిన్స్ డాట్ వార్. సో ఇక్కడ చూస్తే జావా -jar అండ్ దెన్ జెన్కిన్స్ వార్ ఫైల్. ఈ జెన్కిన్స్ వార్ ఫైల్ ఈ పర్టికులర్ లొకేషన్ లో ఇన్స్టాల్ అయింది. సో అందుకు మనకి ఈ లొకేషన్ చూపిస్తుంది. సో కావాలంటే మనం ఆ లొకేషన్కి వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు. cd user share దెన్ ఇక్కడ మనకి లిస్ట్ అవుట్ చేస్తే చూడండి జెన్కిన్స్ వార్ ఫైల్. ఇది ఎందుకు అక్కడ ఇన్స్టాల్ అయింది మనం అడిగితే అది జెన్కిన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళ కాన్ఫిగరేషన్ వాళ్ళు అలా పెట్టుకున్నారు. సో వాళ్ళ అప్లికేషన్ బిల్డ్ చేశారు కాబట్టి వాళ్ళు బిల్డ్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ లొకేషన్ లో డౌన్లోడ్ అవ్వాలి అన్నట్టుగా చేసినంటారు. ఓకే. సో దాంతో పాటు కొన్ని పారామీటర్స్ చూడండి ఇక్కడ ఏదో వెబ్ రూట్ అని సంథింగ్ ఏదో ఇట్లా ఇంకా మనము ఇట్లా పోతే ఇంకా ఉంటుంది. సో జస్ట్ ఈ పర్టికులర్ లైన్ కాపీ చేసుకుంటే మనకి డీటెయిల్స్ అన్ని ఇక్కడే ఉంటుంది. సో వెబ్ రూట్ అని చెప్పేసి వెబ్ రూట్ వార్ క్యాచీ జెన్కిన్స్ వార్ అని చెప్పి సంథింగ్ ఏదో పాస్ చేస్తుంది. బట్ ఇది మనకు అవసరం లేదు, కానీ నేను మీకు జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలని చెప్పేసి చెప్తున్నాను. ఓకే. ఓకే. మనకి జెన్కిన్స్ రన్ అయింది. ఇప్పుడు మనం జెన్కిన్స్ యాక్సెస్ చేసుకోవాలా, ఇట్ ఈస్ అన్ వెబ్ అప్లికేషన్. సో వెబ్ అప్లికేషన్స్ అంటే ఇట్ షుడ్ బి యాక్సెసిబుల్ త్రూ either Chrome or
మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్, సమ్ అదర్ బ్రౌజర్. ఓకే. సో దాన్ని మనము ఎలా యాక్సెస్ చేసుకుంటాం? http:// యువర్ ఇన్స్టెన్స్ ఐపీ అడ్రస్ దెన్ యువర్ పోర్ట్ నెంబర్ 8080. ఎందుకు 8080? Jenkins by default runs at port number 8080. So నా ఐపీ అడ్రస్, ఓకే, http:// ఓకే, and then colon 8080. సో ట్యాబ్లోకి వస్తున్నా, ఓపెన్ చేస్తున్నా, నేను రన్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నాకు జెన్కిన్స్ వెబ్ అప్లికేషన్ ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయిందా? హలో, ఓకే. సో నా ఇప్పుడు మనం సెక్యూరిటీ గ్రూప్ లో ఇచ్చిన ఇన్బౌండ్ రూల్ గురించి మాట్లాడదాం. ఓకే, ఇక్కడ మనం ఇన్బౌండ్ రూల్ 8080 ఎందుకు ఇచ్చామంటే 8080 అని ఇచ్చేసి జస్ట్ క్లికింగ్ ఆన్ ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్. ఇక్కడ ఏం చేశాను నేను, ఇక్కడ కస్టమ్ అని చెప్పేసి ఇక్కడ 00 అని చెప్పాను. సో ఇక్కడ మనకి కింద చూడండి, ఇక్కడ ఒకటి హైలైట్ అవుతుందా, రూల్ విత్ సౌట్స్. సో దిస్ ఈజ్ అవర్ సౌట్స్, రైట్? సౌట్స్. ఓకే, ఇప్పుడు ఇన్ఫో ఇస్తే ఇక్కడ సౌట్స్ అనేది ఏమిస్తుంది. సో సౌట్స్ ఇస్ నథింగ్ బట్ మీరు ఏ ఐపీ అడ్రస్ ని ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్ ను యాక్సెస్ చేసుకొని అలో చేయాలనుకుంటున్నారు అని దీని మీనింగ్. ఓకే, సో ఇది మన ఇన్స్టెన్స్ కదా, ఇది మన జెన్కిన్స్ ఇన్స్టెన్స్ కదా. ఈ జెన్కిన్స్ ఇన్స్టెన్స్ కి మీరు సెక్యూరిటీ ట్యాబ్ లోకి వస్తే, ఈ సెక్యూరిటీ ట్యాబ్ లో మనం అసైన్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ ఏంటి? జెన్కిన్స్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, ఈ సెక్యూరిటీ గ్రూప్ యాక్చువల్లీ డిసైడ్స్ who should access your instance, who should not access your instance. సో సెక్యూరిటీ గ్రూప్ అనేది మనకి డిసైడ్ చేస్తుంది మన ఇన్స్టెన్స్ ఎవరు యాక్సెస్ చేసుకోవాలి, ఎవరు యాక్సెస్ చేసుకోకూడదు అనేది. ఓకేనా? సో అది ఎలా డిసైడ్ చేస్తుంది? ఇక్కడ ఇచ్చిన మన సోర్స్ ని బట్టి డిసైడ్ చేస్తుంది. ఇక్కడ మనం 000./0 ఇస్తే దట్ మీన్స్ ఆల్ ఐపీ అడ్రస్, దట్ మీన్స్ ఎంటైర్ వరల్డ్. ఆల్ ఐపీ అడ్రస్ అంటే ఎంటైర్ వరల్డ్ క్యాన్ కనెక్ట్, can access your instance at this port number 8080. Okay, and at this port number 2022 using this SSH protocol. సో ఇప్పుడు SSH అనేది ఏంటంటే, మనం సర్వర్లోకి లాగిన్ అవుతున్నాం కదా, ఇక్కడ మనం సర్వర్ ఇచ్చేసి ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చేస్తే ఇక్కడ నాకు ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అవుతూనే ఇక్కడ రన్ బ్యాక్గ్రౌండ్ ఏం రన్ అవుతుందంటే ఒక సెల్ రన్ అవుతుంది. ఇప్పుడు మనము ఎకో $సెల్ అని టైప్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇది బ్యాష్ షెల్ రన్ అవుతుంది. ఈ బ్యాష్ షెల్ ఇట్ విల్ రన్ అట్ పోర్ట్ నెంబర్ 2022. ఓకే, పోర్ట్ నెంబర్ 2022. ఈ పోర్ట్ నెంబర్ 2022 అనేది మనము ఇక్కడ ఇన్బౌండ్ రన్ లో ఇవ్వకుంటే we will not be able to log into the server. It will not allow to log into the server. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, ఈ SSH అనే ప్రోటోకాల్ ని 2022 పోర్ట్ దగ్గర అందరికీ అలో ఇవ్వు, అందరికీ. సో అందరిలో నేను కూడా ఒకరిని కదా, అంటే నా సర్వర్ కూడా ఒకటి. నా సర్వర్కి ఒక ఐపీ అడ్రస్ ఉంది కదా, నా సర్వర్కి ఒక ఐపీ అడ్రస్ ఉంది. సో అన్ని ఐపీ అడ్రస్ లో ఈ ఐపీ అడ్రస్ ఒకటి. సో అందుకు అలో అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ సెక్యూరిటీ గ్రూప్కి వచ్చేసి ఈ SSH ప్రోటోకాల్ నేను తీసేస్తా. ఓకే, తీసేసిన సేవ్ చేస్తా. ఇప్పుడు నేను సర్వర్లోకి లాగిన్ అయ్యి ట్రై చేస్తాను నేను మళ్ళీ. ఓకే, నేను సర్వర్లోకి వచ్చి లాగిన్ అని ట్రై చేస్తా. ఇది క్లోజ్ చేస్తున్నా, కొత్తగా ఓపెన్ చేసింది. సో నా జెన్కిన్ సర్వర్లోకి నేను మళ్ళీ ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చి నేను ట్రై చేస్తా. యాక్చువల్గా ఇది లాగిన్ అవ్వాలి, కానీ ఇప్పుడు లాగిన్ అవ్వదు. కొంచెంసేపు అట్లా వెయిట్ చేసి మనకి ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. వెయిట్ ఫర్ మినిట్, ఇది మనకి ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసారా, నెట్వర్క్ ఎర్రర్, కనెక్షన్ టైమ్డ్ అవుట్. చూడండి, ఇట్ ఈస్ అనేబుల్ టు కనెక్ట్. ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు? యాక్చువల్గా మనం సర్వర్లోకి లాగిన్ అవుతూనే మనకు బై డిఫాల్ట్ సెల్ అనే ఒక కమాండ్ రన్ అవుతుంది.
లేకుంటే సెల్ అనే ఒక అప్లికేషన్ రన్ అవుతది. అలా కన్సిడర్ చేసుకోవచ్చు. సెల్ అనేది ఏంటి? ఎస్ఎస్హెచ్ అని మనం ఇండికేట్ చేస్తాం. ఎస్ఎస్హెచ్ అంటే ఏంటి? సెక్యూర్ సెల్. ఓకే. ఇట్ విల్ రన్ అట్ 2022 పోర్ట్. మనం ఆ 2022 పోర్ట్‌ని సెక్యూరిటీ గ్రూప్‌లో అలో చేయకుంటే, ఇన్‌బౌండ్‌లో మనం ఇన్‌పుట్ ఇవ్వకుంటే దానికేమని అర్థమవుతుంది? యూ ఆర్ నాట్ అలౌడ్ టు కనెక్ట్ టు ద ఇన్స్టెన్స్ అట్ దిస్ పర్టిక్యులర్ పోర్ట్ నంబర్. సో, అందుకు మనకు యాక్సెస్ ఇవ్వలేదు. ఇప్పుడు మనకి మళ్ళీ యాక్సెస్ ఇవ్వాలంటే జస్ట్ లుక్ ఫర్ యువర్ సెక్యూరిటీ గ్రూప్ అగైన్. వెళ్ళేసి సెక్యూరిటీ గ్రూప్, ఇన్‌బౌండ్ రూల్స్, ఎడిట్ ఇన్‌బౌండ్ రూల్. ఓకే. I'm just clicking on add rule. Now I want to allow SSH. ఓకే. సెలెక్ట్ చేసుకున్నాం బై డిఫాల్ట్ 2022 ఏ ఐపీ అడ్రస్ నుంచి. సో ప్రజెంట్ అయితే అన్ని ఐపీ అడ్రసెస్. ఓకే. కానీ రియల్ టైంలో ఎలాగుంటదంటే మీ ఆర్గనైజేషన్ డిసైడ్ చేస్తది. ఏ ఐపీ అడ్రస్‌ను మీరు అలౌ చేయాలని చెప్పేసి రియల్ టైంలో. ఓకే. మీ కంపెనీకి ఒక పర్టిక్యులర్ రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ ఉంటాయి. ఒక 1000 ఐపీ అడ్రసెస్, 2000 ఐపీ అడ్రసెస్ లేకుంటే 3000 ఐపీ అడ్రసెస్ ఉంటాయి. ఆ ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని ఇక్కడ ఇస్తారు. ఐపీ అడ్రస్ రేంజ్ ఇస్తారు. ఓకే. 1 బై 1 మెన్షన్ చేయరు. రేంజ్ ఇస్తారు. ఓకే. సో ఇది మనం ఎలా రేంజ్ డిసైడ్ చేస్తామనేది మనకి వీపీసీ ఏడబ్ల్యూఎస్‌లో వీపీసీ అనే ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను చెప్తాను. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. సో ప్రెజెంట్ అయితే ఈ కాన్సెప్ట్ అర్థమైందా ప్రెజెంట్ ఇది? ఆహ్, యెస్ ఆర్ నో? అర్థం కాలేదా? ఎస్ బాబు. ఓకే. సో ఇప్పుడు మనం పోర్ట్ 8080 ఎందుకు ఇచ్చాము? పోర్ట్ 8080 ఎందుకు ఇచ్చాము మనము? ఇప్పుడు ఎస్ఎస్ఎస్ అంటే ఇచ్చాము సర్వర్‌లోకి లాగిన్ కావాలంటే. మనము ఎస్ఎస్ఎస్ ఇచ్చాము. జెంకిన్స్ డిఫాల్ట్ పోర్ట్ 8080. సో ఇప్పుడు జెన్కిన్స్ అనేది ఇక్కడ రన్ అవుతది. మనం సర్వర్‌లో జెన్కిన్స్ ఇన్‌స్టాల్ చేసాం. జెన్కిన్స్ విల్ రన్ అట్ పోర్ట్ నంబర్ 8080. ఓకే. ఇప్పుడు మనం ఆ జెన్కిన్స్‌ని యాక్సెస్ చేసుకోవాలంటే మన పోర్ట్‌ని అలో ఇవ్వాలి. ఎవరికి అలో ఇవ్వాలి? ఎవరైతే యాక్సెస్ చేయాలనుకుంటున్నారో అంటే వాళ్ళందరి ఐపీ అడ్రెస్‌కి. సో ప్రెజెంట్ నాకంటూ ఒక స్పెసిఫిక్ పీపుల్‌కి అలో చేయాలని ఐపీ అడ్రెస్ నా దగ్గర లేవు. అందుకు నేను అందరికి అలో ఇస్తున్నా. సో అందరికి అలో ఇస్తున్నప్పుడు ఎవరికైతే ఈ జెన్కిన్స్ సర్వర్ ఆహ్, అడ్రెస్ ఉంటదో, ఆ అడ్రెస్ ఉంటే వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనిక్కడ ఏం రన్ చేశా ఇక్కడ పోర్ట్ 88 అని రన్ చేశా ఇక్కడ ఈ కమాండ్. ఇప్పుడు నేను 8080 ని నేను తీసేస్తే మనకి డిసేబుల్ అవుతది. అంటే ఇది రన్ అవ్వదు మనకి. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇది లెట్ మీ కాపీ దిస్ వన్. సో నౌ నేను ఇప్పుడు ఐ వాంట్ టు రిమూవ్ పోర్ట్ 8080. ఓకే. డిలీటింగ్ సేవ్ రూల్. ఓకే. ఇప్పుడు నా ఇన్‌బౌండ్ రూల్స్‌లో ఓన్లీ ఐ యామ్ అలోయింగ్ ఎస్ఎస్హెచ్ ఓన్లీ. అంటే అంటే ఇప్పుడు ఈ సర్వర్‌లో ఓన్లీ ఎస్ఎస్హెచ్ పోర్ట్ మాత్రమే మనం యాక్సెస్ చేసుకోగలం. మిగతా ఏ పోర్ట్స్ మనం యాక్సెస్ చేసుకోలేము. ఓకే. సో ఇప్పుడు మనం ఏదైతే జెన్కిన్స్ యాక్సెస్ చేసుకోనికి ఈ యూఆర్ఎల్ యూజ్ చేసామో, ఆ యూఆర్ఎల్‌ని మళ్ళీ న్యూ ట్యాబ్‌లో ఓపెన్ చేస్తా. ఇప్పుడు నాకు యాక్చువల్‌గా అయితే ఇది లోడ్ అవ్వకూడదు. ఇట్ ఈస్ కీప్ ఆన్ రన్నింగ్ చూడండి. కీప్ ఆన్ రన్నింగ్. యాక్చువల్‌గా అయితే ఇది లోడ్ అవ్వాలి. కానీ లోడ్ అవ్వట్లేదు చూడండి. చూడండి. టుక్ టూ లాంగ్ టు రెస్పాండ్. ఓకే. ఇలాంటి రియల్ టైమ్‌లో ఇష్యూ వస్తది మనకి. బై మిస్టేక్ ఎవరన్నా జెన్కిన్స్ సెక్యూరిటీ గ్రూప్ డిలీట్ చేయడము బై మిస్టేక్. అంటే అది చాలా రేర్‌గా జరుగుతది. మేబీ అనుకోకుండా అది జరిగిండొచ్చు. మేబీ ఎవరైనా ఒక పోర్టు డిలీట్ చేయబోయి ఇన్‌బౌండ్ రూల్స్‌లో
ఇంకొక ఇన్బౌండ్ రూల్ డిలీట్ చేసింటారు. జెన్కిన్స్ సంబంధించిన ఇన్బౌండ్ రూల్ డిలీట్ చేసిండొచ్చు. ఇలాంటి జరుగుతుంది రియల్ టైంలో యాక్చువల్గా. ఓకే, సో అందుకు నేను చూపిస్తున్నా ఈ పోర్ట్ నెంబర్ ఉంటే ఏంటి లేకుంటే ఏంటి, మనం అక్కడ ప్లేస్ చేస్తే ఏమవుతుంది, డిలీట్ చేస్తే ఏమవుతుంది, అందుకే ఇక్కడ మీకు ఇన్ డీటెయిల్ గా చూపిస్తున్నాయి. ఓకే, సో నా క్లోజ్ దిస్ వన్. ఇప్పుడు నా జెన్కిన్స్ రన్ అవ్వాలంటే నేను ఏం చేయాలి, నేను ఏం చేస్తాను, ఎందుకు జెన్కిన్స్ రన్ అవ్వలేదంటే ఇన్స్టెన్స్కి వస్తాను, సెక్యూరిటీ గ్రూప్ చూస్తాను, ఈ సెక్యూరిటీ గ్రూప్ ఓపెన్ చేస్తాను, మనం ఆల్రెడీ ఓపెన్ చేసాం. ఇక్కడ ఈ జెన్కిన్స్ పోర్ట్ 88 దగ్గర రన్ అవుతుంది, ఆ పోర్ట్ ఇన్బౌండ్ లో ఉందో చెక్ చేసుకుంటాను. సో ఇక్కడ నాకు లేదు కూడా నేను ఏం చేయాలి, ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్, యాడ్ ఇన్బౌండ్ రూల్, సో కస్టమ్ టీసీపీ ప్రోటోకాల్, దెన్ పోర్ట్ నెంబర్ ఈజ్ 8080, యువర్ ఐపీ అడ్రస్ రేంజ్, ప్రజెంట్ అందరినీ అలో చేస్తున్నా, సేవ్ రూల్. ఇప్పుడు నేను మళ్ళీ తీసుకుని రన్ చేస్తే ఇట్ షుడ్ బి ఏబుల్ టు ఓపెన్ దట్. సి ఓపెన్ అయింది చూడండి. ఓకే, నౌ వాట్ ఈస్ పోర్ట్, ఎందుకు పోర్ట్, SSH కి ఒక పోర్టు, ఈ జెన్కిన్స్ ఒక పోర్టు, నెక్స్ట్ మీరు టామ్ క్యాట్ అనే ఒకటి ఒక వెబ్ యాప్ సర్వర్ ఉంది, అది ఇన్స్టాల్ చేసిన దానికి ఒక పోర్టు, మీరు ఫేస్బుక్ ఇన్స్టాల్ చేసిన ఫేస్బుక్ ఒక పోర్ట్ ఉంటుంది, మీరు అమెజాన్ ఇన్స్టాల్ చేసిన అమెజాన్ ఒక పోర్ట్ ఉంటుంది. ఏదైతే బ్రౌజర్లో చూస్తారో బ్రౌజర్లో మీరు ఏదైతే అప్లికేషన్ ఓపెన్ చేస్తారో అన్నిటికీ పోర్ట్ ఉంటుంది. ఎందుకు పోర్ట్స్ యాక్చువల్గా, సో ద రీజన్ అక్కడే ఉంది. ఇప్పుడు మీరు ఒక 10 అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేశారనుకోండి, 10 అప్లికేషన్స్ 8080 పోర్ట్ మీద రన్ అవుతున్నాయి అనుకోండి, సో అప్పుడు మీరు ఈ పర్టికులర్ ఐపీ అడ్రస్ మీరు పెట్టి ఓపెన్ చేస్తే సర్వర్కి ఏ అప్లికేషన్ ఓపెన్ చేయాలో ఎలా అర్థమవుతుంది, అన్ని 8080 పోర్ట్లో రన్ అవుతున్నాయి, ఏది ఓపెన్ చేయాలని దానికి ఎలా అర్థమవుతుంది సర్వర్కి. అందుకే ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్క పోర్ట్, సో దానివల్ల కాన్ఫ్లిక్ట్ అవ్వకుండా సర్వర్కి క్లియర్గా అర్థమవుతుంది. సో సర్వర్ ఏం చేస్తుంది, ఆ పోర్ట్ దగ్గర ఏ అప్లికేషన్ అయితే రన్ అవుతుందో దాన్ని మాత్రమే ఓపెన్ చేస్తుంది. అర్థమైందా పోర్ట్ ఎందుకు అనేది, ఎందుకు ఈ పోర్ట్ నెంబర్ ఉంటుంది అప్లికేషన్కి. ఎనీ క్వశ్చన్స్ దేర్? No, bro. ఓకే, నౌ ఓకే లెట్స్ ప్రొసీడ్ విత్ జెన్కిన్స్ కాన్ఫిగరేషన్. మీరు ఇప్పుడు చూస్తే ఈ పేజ్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ ఏంటంటే అన్లాక్ జెన్కిన్స్ అని ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు చదివితే టు ఎన్సూర్ జెన్కిన్స్ ఇస్ సెక్యూర్లీ సెటప్ బై అడ్మినిస్ట్రేటర్ ఏ పాస్వర్డ్ హ్యాస్ బీన్ రిటర్న్ టు దిస్ పర్టికులర్ ఫైల్. ఓకే, ఈ పర్టికులర్ ఫైల్లో ఒక పాస్వర్డ్ ఉంది, అది మనం కాపీ చేసుకొని ఇక్కడ ఈ పాస్వర్డ్ ఫీల్డ్లో మనం పేస్ట్ చేయాలి. ఓకే, సో ఐమ్ జస్ట్ కాపీయింగ్ దిస్ ఫైల్ నేమ్, గోయింగ్ టు అవర్ జెన్కిన్స్ సర్వర్. సో లెట్ మీ ఓపెన్ దిస్ వన్. సో cat a particular file path. ఇక్కడ పర్మిషన్ డినో ఏంటంటే దానికి రూట్ పర్మిషన్స్ కావాలి. రూట్ పర్మిషన్స్ గురించి ఆల్రెడీ లైనక్స్ లో నేను సెషన్ చెప్పాను, అది చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో ఇది నా పాస్వర్డ్, ఏదైతే ఇది పాస్వర్డ్. సో ఐమ్ జస్ట్ కాపీయింగ్ దట్, గోయింగ్ టు దిస్ పాస్వర్డ్ ఫీల్డ్, పేస్టెడ్ దట్. ఓకే, నౌ క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకే, సో ఇక్కడ చూడండి రెండు ఉన్నాయి, ఒకటి కస్టమైజ్ జెన్కిన్స్. సో జెన్కిన్స్ మనం ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేసుకోమని అడుగుతుంది, మనకి రెండు ఆప్షన్స్ ఇచ్చింది. అదే సజెస్టెడ్ ప్లగ్ఇన్స్ ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ చేస్తుంది, లేదంటే మనల్ని చూస్ చేసుకోమంటుంది, సెలెక్ట్ ప్లగ్ఇన్స్ టు ఇన్స్టాల్ అని. సో నేను ప్రజెంట్ ఈ ఆప్షన్స్ తో వెళ్తా, ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగ్ఇన్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇవన్నీ మన ప్లగ్ఇన్స్. ఫోల్డర్స్ అనేది ఒక ప్లగ్ఇన్, బిల్డ్ టైమ్అవుట్ అనేది ఒక ప్లగ్ఇన్, క్రెడెన్షియల్స్ బైండింగ్ అనేది ఒక ప్లగ్ఇన్. ఇక్కడ చూస్తే మనకు యాంట్ అనేది ఒక ప్లగ్ఇన్, గ్రాడల్ అనేది బిల్డ్ టూల్, మనం మావెన్ డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను కదా గ్రాడల్ గురించి. నెక్స్ట్ గిట్ అనేది ఒక గిట్ అనేది మనకి వర్షన్ కంట్రోల్ సిస్టమ్, సో అది ఒక ప్లగ్ఇన్. ఇక్కడ అర్థమైందా ప్లగ్ఇన్ అంటే ఏంటో. యాక్చువల్గా మనం మావెన్ గురించి చెప్పేటప్పుడు
ఆ ఫేజ్కి ఒక ప్లగ్ఇన్ ఉంటుంది, ప్లగ్ఇన్ గోల్ కాల్ చేస్తుందని. ఇప్పుడు అర్థమైందా ఆ ప్లగ్ఇన్ అంటే ఏంటనేది? ప్లగ్ఇన్ ఇస్ నథింగ్ బట్ ఏ జార్ ఫైల్ ఆర్ జావా కోడ్. సో నౌ క్రియేట్ ఫస్ట్ అడ్మిన్ యూజర్. సో జస్ట్ ఏదైనా ఒక పేరు, పవన్. నేను పాస్వర్డ్ కూడా నా పేరే పెట్టుకుంటున్నా మర్చిపోకుండా. నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్, ఫుల్ నేమ్ పవన్. సో ఈమెయిల్ అడ్రస్, మీరు పర్టికులర్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. ఓకే, సేవ్ అండ్ కంటిన్యూ. ఇక్కడ చెప్పింది జెన్కిన్స్ యుఆర్ఎల్ అని. సో జెన్కిన్స్ యుఆర్ఎల్ ఏంటంటే హెచ్టిటిపి యువర్ సర్వర్ పబ్లిక్ ఐపి అడ్రస్. ఓకే, ఈ పబ్లిక్ ఐపి అడ్రస్ ఏదైతే మనకి అసైన్ అయిందో, ఎవ్రీ టైం స్టాప్ చేసి స్టార్ట్ చేసినప్పుడల్లా మారుతూ వస్తుంది పబ్లిక్ ఐపి అడ్రస్. ఓకే, దట్ మీన్స్ ఈ పట్ల యువర్ అనేది కాన్స్టెంట్ కాదు. ఎవ్రీ టైం మనం ఏం చేయాలి? హెచ్టిటిపి యువర్ న్యూ పబ్లిక్ ఐపి అడ్రస్ దెన్ కోలన్ జెన్కిన్స్ పోర్ట్ నెంబర్. ఓకే, సో ప్రజెంట్ మనకున్న పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇది కాబట్టి అందుకే ఇది ఇట్లా లిస్ట్ అవుట్ చేస్తుంది. సో సేవ్ అండ్ ఫినిష్. నౌ స్టార్ట్ యూజింగ్ జెన్కిన్స్. ఓకే, మన జెన్కిన్స్ ఇన్స్టాల్ అయిపోయింది. అడ్మిన్ ఎవరు ఈ జెన్కిన్స్ కి? ఇప్పుడు మనం ఇందాక క్రియేట్ చేసిన యూజర్ ఎవరంటే అడ్మిన్ యూజర్. ఐ ఆమ్ ద అడ్మిన్ పవన్. సో ఇక్కడ చేస్తే మనకి లాగౌట్ సంథింగ్ ఉంటుంది, కాన్ఫిగరేషన్ క్రెడెన్షియల్స్ అని. సో ఇందాక మనం క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకున్నాం కదా, యూజర్ నేమ్ పవన్ అని చెప్పేసి. సో డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనం లాగౌట్ అంటే లాగౌట్ అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం చేసిన పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏంటంటే 5481.127 కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సర్వర్ స్టాప్ చేస్తా. సో సర్వర్ స్టాప్ చేస్తే దాని మీనింగ్ ఏంటి? దాంట్లో ఉన్న అప్లికేషన్ కూడా స్టాప్ అవుతుంది కదా, కరెక్టా? సో పబ్లిక్ Yes. ఐపీ చూడండి, పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇది రిమెంబర్ చేయండి, 5481.127. ఓకే, సో జస్ట్ ఓకే ఇక్కడే ఉంది మనకు. ఓకే, ఆల్రెడీ ఇక్కడే ఉంది. స్టాప్ చేసి స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టాప్ చేసి స్టార్ట్ చేద్దాం. సో స్టాప్ అనికి మేబీ ఓకే స్టాప్ అయింది. ఓకే, ఇప్పుడు నేను స్టాప్ చేస్తే నాకు ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ పబ్లిక్ ఐపీ లేదు చూడండి, ప్రైవేట్ ఐపీ మాత్రం కాన్స్టెంట్. ఇట్ వోంట్ చేంజ్. సర్వర్ ఉన్నన్ని రోజులు మనకి ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అవ్వదు, దట్ ఈస్ కాన్స్టెంట్. పబ్లిక్ ఐపీ అడ్రస్ మాత్రమే మీరు స్టాప్ చేసి స్టార్ట్ చేసిన ఎవ్రీ టైము చేంజ్ అవుతూ వస్తుంది. సో స్టార్ట్ ఇన్స్టెన్స్. చూడండి ఇప్పుడు పబ్లిక్ ఐపీ అడ్రస్ చూడండి 100 అని వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ జెన్కిన్స్ వివరాలు తీసుకొని, ముందు తీసుకున్న వివరాలు తీసుకొని రన్ చేస్తే ఇప్పుడు రన్ అవ్వదు. ఎందుకు? మన సర్వర్ పబ్లిక్ ఐపీ అడ్రస్ చేంజ్ అయింది కదా. సో ఇప్పుడు మన జెన్కిన్స్ యాక్సెస్ చేసుకోవాలంటే ఏంటి? లైక్ ఐ వాస్ టెల్లింగ్ http పబ్లిక్ ఐపీ అడ్రస్. సో ఇప్పుడున్న పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకోవాలి, ఇప్పుడున్న పబ్లిక్ ఐపీ అడ్రస్. ఓకే చూడండి, ఇది రన్ అవ్వలేదు చూడండి. ఐపీ అడ్రస్. ఓకే, కాపీ దాట్, ఓపెన్ దిస్. ఇప్పుడు నేను మీకు చాట్ లో ఇస్తాను ఈ యూఆర్ఎల్, అందరూ బ్రౌజర్ లో ఓపెన్ చేయండి ఒకసారి. ఇన్ కేస్ అదే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగితే యూజర్ నేమ్ పవన్, పాస్వర్డ్ పవన్.
చెప్పండి మీకు ఓపెన్ అవుతుందో లేదో ఓపెన్ చేసి. సో ఇక్కడ చూడండి నా స్క్రీన్లో ఇక్కడ చూడండి నన్ను యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతాను చూడండి. నా యూజర్ నేమ్ పవన్, పాస్వర్డ్ కూడా పవన్ ప్రజెంట్. ఓకే, సైన్ ఇన్, క్లిక్ ఆన్ సైన్ ఇన్. ఓపెన్ చేశారా? ఓపెన్ అయిందా మీ అందరికి? అయింది. కవిత మీకు ఓపెన్ అయిందా? అశోక్, వెంకట్, ఓకే వెంకట్ మీకు ఓపెన్ అయిందా? వెంకట్ ఇట్స్ ఓకే, మాట్లాడు, ఏం కాదు, వీళ్ళందరూ మన వాళ్ళే. No, no. ఓపెన్ అవ్వలేదా? వెంకట్ నాకు అర్థం కాలేదు, ఓపెన్ అయిందా లేదా? వెంకట్ పర్లేదు మాట్లాడండి, ఏం కాదు. ఓకే, సో ఇప్పుడు నా సైడ్ మ్యూట్ బటన్ వర్క్ అవ్వట్లేదు ఫోన్, బట్ నా సైడ్ వర్క్ అవ్వలేదు ఫోన్. వర్క్ అవ్వలేదా? ఆ, మీరు లోడ్ చేసిన తర్వాత మీకు పాస్వర్డ్ యూజర్ నేమ్ ఓపెన్ చేసింది అది. ఓకే, సో యాక్చువల్గా ఇట్ షుడ్ వర్క్. ఓకే అలీ మీకు వర్క్ అయింది కదా? కవిత మీకు వర్క్ అయింది కదా? సో అశోక్ ఎస్ అని మెన్షన్ చేశారు. ఓకే, సో ఇప్పుడు నేను ఎందుకు అడిగానంటే మిమ్మల్ని ఓపెన్ చేయడానికి, మీ ల్యాప్టాప్కి ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఓకే, మీ అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. అది ఎందుకు యాక్సెసిబుల్ అవుతుందంటే ద రీజన్ సెక్యూరిటీ గ్రూప్లో మనం ఇన్బౌండ్ రూల్స్లో మనం ఏం మెన్షన్ చేసాం, మన సౌర్స్ అని, సౌర్స్ ఉంది కదా ఇక్కడ, సౌర్స్ ఉంది కదా 0.0 అంటే అన్ని ఐపీ అడ్రసెస్. ఇక్కడ నేను ఓన్లీ మీ పబ్లిక్ ఐపీ అడ్రస్ మెన్షన్ చేస్తే మీరు మాత్రమే యాక్సెస్ చేసుకుంటారు, ఇంకెవ్వరు యాక్సెస్ చేసుకోలేరు. అంటే మీరు మాత్రమే యాక్సెస్ చేసుకోవడం అంటే ఏంటి, మీ ల్యాప్టాప్ నుంచి మాత్రమే యాక్సెస్ అవుతుంది, ఇంకెవ్వరికి యాక్సెస్ అవ్వదు. ఇప్పుడు మీరు ఇక్కడ వాట్ ఈజ్ మై పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటే, వాట్ ఈస్ మై పబ్లిక్ ఐపీ అంటే ఇక్కడ ఒక సైట్ ఉంది. సో ఇది ఆటోమేటిక్ గా మీ సర్వర్ పబ్లిక్ ఐపీ అడ్రస్ మీ ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ ఇస్తుంది. సో డిటెక్టింగ్ అది ఇంకా టైం తీసుకుంటుంది. సీమ్స్ టు బి నా నెట్వర్క్ స్లోగా ఉంది, అందుకే చాలా లేట్ గా లాగిన్ అవుతాం. could be problem with this site. ఓకే, యాక్చువల్గా వర్క్ అవ్వాలి. ఓకే, సో ఇది చూసారా, ఇది నా పబ్లిక్ ఐపీ అడ్రస్. ఓకే, ఇప్పుడు నేను సర్వర్లోకి వెళ్ళేసి ఈ ఐపీ అడ్రస్ తీసుకొని నా సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్తా. సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్బౌండ్ రూల్ 8080 ఈ కస్టమ్ ప్లేస్లో ఇప్పుడు అందరికీ కాకుండా నా ఒక్కరికి అలో పెట్టుకుంటే మీకు ఎవ్వరికి యాక్సెస్ అవ్వదు. సో ఇది నా ఐపీ అడ్రస్. ఓకే, ఇప్పుడు అందరికీ యాక్సెస్ డిలీట్ చేస్తున్నా. సేవ్ రూల్. ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ, బట్ ఇఫ్ యూ guys try to now access, right, it won't work.
సో ఇలాగా రేంజ్ మెయింటైన్ చేస్తారు. ఇలాగ డిఫైన్ చేస్తారు రేంజ్. 32 అంటే సింగిల్ ఐపీ అని, ఓన్లీ 1 ఐపీ అడ్రస్ అని 32 అంటే. ఓకే. సో దీన్ని ఎలా తీస్తారంటే మన మ్యాథ్స్లో 2^32 మైనస్ 32 అంటే 240 వస్తుంది. 240 వాల్యూ 1 అంటే 1 ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ వాల్యూ ఏంటి? ఇది 16 సో 16 ఉంటే 2^32 మైనస్ 16 అంటే 2^16. 2^16 అంటే వాల్యూ ఎంత వస్తుంది? పవర్ సారీ 2^16. సో 16 అంటే ఇన్ని ఐపీ. ఇది కరెక్ట్. 65536. 65,000 ఐపీ అడ్రసెస్ 2^16. సో ఇప్పుడు దాని మీనింగ్ ఎలా అంటే యాక్చువల్గా ఎలా చేస్తారంటే రియల్ టైంలో సంథింగ్ ఇట్లా అనుకోండి 192 డాట్ జస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, మీకు జస్ట్ క్లారిఫికేషన్ కోసం 192.0.15.0/16 అంటే దాని మీనింగ్ ఏంటి? ఈ 192తో ఈ పర్టికులర్ ఐపీ అడ్రస్తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ వచ్చే ఈ 65 ఏదైతే మనకు నెంబర్ ఇందాక చూసామో 65,536 ఐపీ అడ్రసెస్ వాటన్నిటిని అలో చేయమని. అంటే ఇట్లా మనకి ఎట్లా అవుతుందంటే ఇప్పుడు ఐపీ అడ్రస్ ఇక్కడ 0 కదా, ఇది 0 కదా, వన్ నెక్స్ట్ 01 ఉండొచ్చు, 02 అని ఉండొచ్చు, 3 నెక్స్ట్ 4 ఇట్లా కంటిన్యూస్ గా నెక్స్ట్ 65,536 వరకు వచ్చేంత వరకు ఆ ఐపీ అడ్రసెస్ అన్ని మనము సెక్యూరిటీ గ్రూప్ లో అలో చేస్తున్నట్టు రేంజ్ అలా డిఫైన్ చేస్తారు సెక్యూరిటీ గ్రూప్ లో. ఇట్స్ ఓకే. మనం విపిసి కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. ఓకే ఓకే నౌ జస్ట్ రిమూవింగ్ దట్, జస్ట్ అలైన్ అండ్ ఎవ్రీ వన్ అగైన్. ఓకే ఓకే సో దట్స్ ఆల్ అబౌట్ Jenkins, how to install Jenkins, what is security group. ఆ సెక్యూరిటీ గ్రూప్ మనం జెన్కిన్స్ అప్లికేషన్ తీసుకొని విత్ ఎగ్జాంపుల్ ఇన్బౌండ్ రూల్స్ మాడిఫై చేస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? ఓకే, ఏదైనా క్వశ్చన్ ఉందా దాని మీద? సో లేదంటే I think that's all about Jenkins installation configuration. We'll discuss about a new topic in another session. Okay.